క్వశ్చన్ అవర్. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి దాదాపు 3.5 నెలల సమయం పట్టింది. సరిగ్గా ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం సుమారుగా 110 రోజుల పాటు కొనసాగింది. అందులో 60 రోజులు చర్చలు కొనసాగాయి. తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే ఇది తాత్కాలిక ఒప్పందమే అన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు పేల్చారు. ఇరాన్తో కుదిరిన ఒప్పందం ఫైనల్ కాదని చెప్పారు. ఆ దేశం సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించారు. ఇది ఫైనల్ కాదు, అవగాహన ఒప్పందం మాత్రమే అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ సరిగ్గా వ్యవహరించకపోతే మళ్లీ బాంబులతో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇక ఒప్పందం అమలుకు ఇది పరీక్షా సమయమని ఇరాన్ ప్రకటించింది. ఒప్పందంలో మొత్తం 14 అంశాలను ప్రస్తావించారు. లెబనాన్తో పాటు అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేత, 60 రోజుల్లో శాశ్వత పరిష్కారం, 30 రోజుల్లో హర్ముద్ దిగ్బంధనం ఎత్తివేత, టోల్ లేకుండా నౌకలకు ఇరాన్ అనుమతి, ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ సాయం, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్న నిబంధనలు కీలకంగా మారాయి. It's a memorandum of understanding, and if I don't like it, we'll go back to shooting at them, dropping bombs on their head. If I don't like it, if they don't behave, we'll go right back to dropping bombs right smack in the middle of their head. Okay? Because they've misbehaved for 47 years. రైట్గా శాంతి చర్చలు జరిగాయా అనే దిశగా అందరూ సంతోషపడుతూ ఉన్న నేపథ్యంలో ఇది తాత్కాలిక ఒప్పందమే అని ట్రంప్ ప్రకటించడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మా కొలీగ్ న్యూస్ రూమ్ నుంచి ఆశ అందిస్తారు. ఆశ, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రమణి, థ్యాంక్ యూ. నిజంగానే మీరు చెప్పిన విధంగా పశ్చిమాసియా యుద్ధం అనేది ఒక్క ఇరాన్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్ కి మధ్యన కాదు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక పరంగా కుప్పకూలినటువంటి సిచ్యువేషన్, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా ఆ సిచ్యువేషన్ కనిపించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ అవగాహన ఒప్పందం మాత్రమే అంటున్నారు ట్రంప్. ఇది ఇంకా కొలిక్కి రాలేదు. ఆ పాయింట్ మనం ఒకసారి కన్సిడర్ చేస్తే అవగాహన ఒప్పందం మాత్రమే, ఇది ఇంకా పూర్తిగా మేము క్లోజ్ చేస్తాము, అయిపోయింది, ఇంకా యుద్ధం లేనట్టు అని ఎక్కడ చెప్పట్లే. ఒకవేళ ఇరాన్ మళ్ళీ ఏదైనా అనుకూలంగా కాకుండా ఏదైనా ప్రవర్తిస్తే, బిహేవ్ చేస్తే కనుక మళ్ళీ అటాక్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి అంశాల ప్రకారం ఓకే అంటున్నారు. ఒక్కసారి మనం ఫెబ్లోకి వెళ్తే, ఇది స్టార్ట్ అయిన ఫెబ్లోనే కదా పశ్చిమాసియా యుద్ధం అనేది. ఫెబ్లో వెళ్తే అప్పుడు జరిగింది యుద్ధం ఎవరెవరి మధ్య? ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి మధ్య. ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కాస్త అమెరికా ఎంటర్ అయింది, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది, ఆ తర్వాత డైరెక్ట్ వార్ లోకి వచ్చింది. తర్వాత ఇజ్రాయెల్ పక్కకు పెడితే ఇరాన్ వర్సెస్ అమెరికా వార్ కింద మారిపోయినటువంటి సందర్భం మనం చూసాం. తర్వాత శాంతి చర్చలు కూడా ఈ రెండు దేశాల మధ్య జరిగి అప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్పింది, మాతో ఏమైనా మాట్లాడే మాకు సంబంధం లేదండి, లెబనాన్ మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ శాంతి చర్చలు కాస్త వీగిపోయినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఇప్పుడు కూడా ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్ సంబంధించి మన ట్రంప్ కూడా మాట్లాడారు, మేము చెప్పినట్టు వినాల్సిందే ఇజ్రాయెల్, లేదంటే కానీ మేము సపోర్ట్ చేయమని. ఎంతవరకు ఇది జరుగుతుంది? 14 అంశాలు పెట్టారుగా, ఎంతవరకు డిసైడ్ అవుతారు, ఎంతవరకు ఇది సానుకూలంగా ఉండబోతోంది? ఇప్పటి వరకు అయితే జస్ట్ ఇంతకుముందు మాట్లాడిన విధంగా కామా అయితే పెట్టారు, ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, ఇవన్నీ చూసిన తర్వాత కాస్త వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుస్తున్నా మళ్ళీ మేము సిద్ధంగా ఉన్న యుద్ధానికి అంటున్నారు. చూద్దాం, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు భరత్ రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అదేవిధంగా నర్రా విజయ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా భరత్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భరత్ రెడ్డి గారు, అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఎప్పటికప్పుడు కొలిక్కి వస్తుంది అనుకున్నటువంటి శాంతి చర్చలు, సీజ్ ఫైర్ అనేది మళ్ళీ కంటిన్యూ కావడం, మళ్ళీ యథారాజా తథా ప్రజ అనే విధంగానే కొనసాగినటువంటి సిచ్యువేషన్స్ మనం గమనించాం. ఇది అవగాహన ఒప్పందం మాత్రమే అంటున్నారు. సంతకాలు చేస్తాము కానీ అవగాహన ఒప్పందం మాత్రమే. దీంట్లో మళ్ళీ ఏదైనా ఇరాన్ మాకు అనుకూలం కాకుండా ఏదైనా మాట్లాడితే కనుక మళ్ళీ మేము అటాక్ చేస్తామని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. ఎంతవరకు అనుకోవచ్చు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ట్రంప్ మాటలు గత కొంతకాలంగా ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ మాట నిలబడలేని వ్యక్తి మరొకసారి ఇది నిదర్శనంగా చెప్తారు. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో శాంతి ఒప్పందం అంటూనే ఇరాన్ సందర్భాన్ని చూడొచ్చు.
ఇరాన్ ఒకవైపు బెదిరిస్తూనే జరిగింది. గతంలో ఏదైతే ఈ ఇరాన్ పెట్టిన షరతులను ఒప్పుకోలేవని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తుంటే మనం గత 2 రోజుల క్రితం చూసినట్టయితే ఇరాన్ యుద్ధం ముగిసిందని తానే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, అది పులి స్టాప్ కాపులాగా పిలుచుకోవడం జరిగింది. అంటే యుద్ధం ముగియలేదు, ఒక ఒప్పందం మాత్రమే చెప్తున్నాడు. అంటే యుద్ధం ఇంకా మిగిలే ఉంది అని చెప్పే ఇప్పటి వరకు కూడా ట్రంప్, ముఖ్యంగా ట్రంప్ అమెరికా అని మనం అనొచ్చు, ట్రంప్ కు ఎక్కడి నుంచి కూడా పెద్దగా అతనికి సానుకూలత కానీ అతనికి ఎవరు కూడా మద్దతు తెలిపిన సందర్భం కనిపించలేదు. కాబట్టి దేశంలోనే వ్యతిరేకత వెలువడుతున్న సంబంధించి సెనేట్ ఆమోదించే పూర్తి స్థాయి యుద్ధానికి సెనేట్ ఆమోదం తెలిపారు, వాళ్ళ అసెంబ్లీ ఆమోదం తెలియదు. ఈ పరిస్థితుల మధ్య ఏదో విధంగా వెనక్కి తగ్గాలి. అంటే వెనక్కి తగ్గడం అంటే ట్రంప్ ఏంటంటే పూర్తి స్థాయిలో నేనే ప్రతిసారి అంటే ఇరాన్ మీద నేను ఆధిపత్యాన్ని చూపించానని చెప్పుకోవడానికి అక్కడ అవకాశాలు ఏం కనిపించలేదు ఇప్పటి వరకు కనిపించలేదు. ఎందుకంటే ఇరాన్ మీరు చెప్పినట్టు ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం ఏదో వారం 10 రోజుల్లో ముగించేస్తే ఇరాన్ నామరూపాలు లేకుండా చేస్తామని మొదట్లో ప్రగల్భాలు కలిపిన ట్రంప్ తదనంతరం ఇరాన్ మొండిగా యుద్ధం చేస్తున్న సందర్భంలో చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. మేము బెదిరిస్తూ ఒకవైపు శాంతి చేస్తున్నట్టు మరొకవైపు బెదిరింపు ధోరణినే వివరించడం జరిగింది. అయినప్పటికీ ఐరోపా దేశాలు కానీ ముఖ్యంగా మిగతా దేశాలు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయని పరిస్థితిలో యుద్ధం నుంచి బయటపడాలి. ఇరాన్ చెప్తున్నది కూడా మొదట్లో యుద్ధం మొదలుపెట్టింది మీరే, ఎండ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ పాలకులపై మొదటి వ్యతిరేకత ఉన్నప్పటికీ, పాలకుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంగా ఇరాన్ ప్రజలు తీసుకోవడం జరిగింది. దాంతో ఇరాన్ కూడా ఎంతకాలమైన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము అమెరికా లొంగిపోవడానికి సిద్ధం లేదనే విధంగా వివరించారు. ఆపాలంటే ఏంటంటే ఏదో అటు శాంతి చర్చలకు సంబంధించిన ఒక ఒప్పందానికి సంబంధించి 14 కూడిన ఒక ఒప్పందానికి మాత్రం జరిగింది. ఆ ఒప్పందం ఇరాన్ ఒకవేళ అధిగమించినట్టయితే మరోసారి అనేది బయటకు రాలేదు. అయినప్పటికీ అప్పటికి అంటే ఒకవైపు శాంతి చర్చలు మాట్లాడుతూనే మరొకవైపు బెదిరింపు ద్వారా ట్రంప్ వివరిస్తున్నాడు. ఇది మొదటిసారి కాదు ట్రంప్ చేయడం అనేది. సందర్భంలోనూ ఇలాంటి పరిస్థితి చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ అయితే మరొకసారి అమెరికా నుంచే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టుగా ఈ యుద్ధం ఎవరికి మధ్య స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అసలు ఇక్కడ ఇరాన్ పాత్ర, మన ఇజ్రాయెల్ పాత్ర లేదు. యుద్ధంలో భాగస్వామ్యం పంచుకున్న ఇజ్రాయెల్ పాత్ర లేకుండా కేవలం ఇరాన్ అమెరికా మాత్రమే శాంతి ఒప్పందానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఉంటుంది, దీంతో మాకు సంబంధం లేదు. కానీ గతంలో ఏదైతే సీజ్ ఫైర్ జరిగినప్పుడు అంగీకారానికి వచ్చినప్పుడు ఓకే అనుకున్న తర్వాత ఇజ్రాయెల్ అప్పుడు లేదన్నారు. ఇజ్రాయెల్ డైరెక్ట్ గా లెబనాన్ మీద అటాక్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఈసారి లెబనాన్ కూడా దీంట్లో చేస్తున్నారుగా, అంటే లెబనాన్ లో కూడా ఎక్కడ కాల్పులు జరగడానికి ఆస్కారం లేదు అంటున్నారు. సో దానికి ఇజ్రాయెల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అంగీకరిస్తుందా లేదనేది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ అంగీకరించకపోతే మళ్ళీ తర్వాత తన ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటామంటూ ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఆగుతుందా, ఇజ్రాయెల్ ఆగదా తన పంతాన్ని నెరవేర్చుకోవడానికి, నేను డైరెక్ట్ గా వెళ్తానంటూ ముందుకెళ్తున్నా అనేది మరొక డౌట్. ఒక్క నిమిషం భరత్ రెడ్డి గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి విజయ్ గారు. మీరేమంటారు, ఎంతవరకు ప్రెసెంట్ అయితే కాస్త శాంతించారు అనుకోవచ్చు. అటు హర్బోస్ జలసంధిని ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, నౌకలు ఫ్రీగా తిరగాలని చెప్పారు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. కానీ ఎప్పుడు మళ్ళీ బాంబు పేలుస్తారు, ఎప్పుడు ఆపేస్తారు, ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే కరెక్ట్ అదే ఉన్నది పరిస్థితి. చూసినట్టయితే కీలకమైనది ఏంటంటే మెయిన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అమెరికాలో. అప్పటి వరకు ఏదో ఒక రకమైనటువంటి వే అవుట్ లాగా చూసుకున్నట్టు కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ప్రధానమైనటువంటి యుద్ధం చేసినటువంటి ప్రధానమైనటువంటి రీజన్ ఏంది, శుద్ధి చేసిన యురేనియం ఇవ్వాలి, శాశ్వతంగా అణు ఒప్పందములు అణుబాంబు తయారు చేయము. అంటే వీళ్ళు అణుబాంబు తయారు చేయము అనేది చెప్పారు, కానీ శుద్ధి చేసిన యురేనియం విషయంలో ఈ 14 అంశాల్లో ఇరాన్ది లేనటువంటి అంశం. అదొక రీజన్, మళ్ళీ ఏదైనా కొనసాగించడానికో ఇంకేదైనా చేయటానికి అనేది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి చూసినా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరగాలి. యుద్ధం చేసేటప్పుడు ఐక్యరాజ్య సమితిని అడగలేదు. యుద్ధం ముగింపులో ఈ ఒప్పందాల్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో
చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ $300 బిలియన్ల సహాయం అని, $300 బిలియన్ యుద్ధం చేసింది వీళ్ళే. యుద్ధం అమెరికా చేసి $300 బిలియన్ సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు. అందరు కలిసి అమెరికా, ఈ మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్ని కలిపి ఇవ్వాలనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధం ముగింపు అనేది ఇరాన్ లో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు యుద్ధం కనుక పూర్తిగా ఆగిపోతే ఇరాన్ లో సంక్షోభం మొదలవుతుంది, ముందు నాయకత్వ సమస్య మొదలవుతుంది. అక్కడ ఆల్రెడీ గ్రూప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆపరేషన్ అమెరికా కానీ మిగతా దేశాలు అది చేయొచ్చు. ఇంటర్నల్ గా ఆ దేశంలో ఇంటర్నల్ సమస్యలు, రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని చూపించి అక్కడ ప్రజల తిరుగుబాటును ఇరాన్ నేతలు ఆపుతున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఏదైనా పక్క దేశం వచ్చి దాడి చేస్తే దేశ రక్షణ, దేశ భద్రత, ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చూపించినట్టు ఆ ఇరాన్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ చూపించి దేశంలో ఉన్న తిరుగుబడి. ఎందుకంటే దేశంలో విపరీతమైన కరువు, కాటకాలు, చాలా ఇబ్బందికరమైన, ప్రజలకు చాలా ఇబ్బందికరమైనది ఉంది ఇరాన్ లో. అదే స్థాయిలో అమెరికాకి ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి. నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నేను యుద్ధాన్ని ఆపేసిన అని చెప్పడం ఇజ్రాయెల్కి ఇష్టమే లేదు. ఇజ్రాయెల్కి ఇష్టం లేదనే కొత్త సమాచారం అయితే ఇజ్రాయెల్ బూతులే తిట్టింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ని ట్రంప్ ఫోన్ లో బూతులు తిట్టిండని కూడా వస్తున్నటువంటిది. నేను చేయబట్టే నువ్వు బతికినవు, లేకపోతే జైల్లో ఉండేటువంటి అని ఒక బూత్ మాట కూడా వాడినట్టు మీడియాలో వస్తున్నటువంటి. ఆ రెండు దేశాల మధ్యలో కూడా గ్యాప్ ఏదైనా వస్తుందా? ప్లస్ ఆయిల్ కి సంబంధించింది ఇక్కడ నుంచి అన్ని ఇరాన్ కి సంబంధించినటువంటి అన్ని ఆంక్షలు ఎత్తివేస్తారా? ఇక స్వేచ్ఛగా ఇరాన్ ప్రపంచం అంతా ఆయిల్ అమ్ముకోవచ్చా? ఎలాంటి ఆంక్షలు, ఇప్పటికి ఆంక్షలు విధించి చాలా ఆ దేశం నుంచి కొనొద్దు అనే అటువంటి అంశాల మీద కూడా ఈ 14 అంశాల్లో అది క్లారిటీ లేదు వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ ఒప్పందం. ఇవన్నీ క్లారిటీ, ఇవన్నీ ఈ 60 రోజులలో, ఈ నెక్స్ట్ 60 days లో ఇదంతా ఇంప్లిమెంటేషన్, ఇదంతా అంటే ఇవన్నీ కొన్ని ఇంప్లిమెంటేషన్ అవుతూ సాఫీగా వ్యాపారం సాగినట్లయితే 60వ రోజు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఒప్పందం జరుగుతుంది. ఈ 60 రోజులలో ఏం జరుగుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియనటువంటి అంశం. ఇరాన్ లో ఇంకొకటి కూడా కారణం ఏంటంటే ఖొమైనీ అంత్యక్రియలు 4వ తారీఖు ఉన్నాయి, జూలై 4వ తారీఖు పెట్టి. ఈ అంత్యక్రియలలో ఏం జరుగుతుంది? అక్కడ ఏదైనా ఇంటర్నల్ సమస్యలు వచ్చినాయనుకో, 4వ తారీఖులో ఉన్నాయనుకో, మళ్ళీ ఏ టర్న్ తీసుకుంటది. ఇవన్నీ ఈ 60 రోజుల పాటు ఈ 14 అంశాల ఇంప్లిమెంటేషన్ ప్లస్ ఈ 60 days గడువు, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్లస్ ఈ $300 బిలియన్ సహాయం నిజంగానే ఇస్తే ఆ సహాయం పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు మళ్ళీ ఎవరు చేయాలి అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. మళ్ళీ అది అమెరికా చేయాలా, ఇంకేదైనా ఇజ్రాయెల్ చేయాలా, లేదు నా ఇష్టం ఉన్నట్టు నేను చైనాకి ఇచ్చుకుంటా అంటే చైనాకు, ఇంకో దేశానికి ఇచ్చుకుంటా అంటే ఇరాన్ ఇచ్చుకుంటా అంటే మరి అమెరికా దాన్ని తెచ్చుకుంటుందా? మా డబ్బులు తీసుకొని మళ్ళీ చైనాకి ఎందుకు ఇస్తావు? మనకే ఆల్రెడీ అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి పోర్ట్ మనం డెవలప్ చేస్తేనే అమెరికా ఒప్పుకోలేదు. అమెరికా ఒప్పుకోనందుకు, ఇవన్నీ ఒప్పుకోనందుకు మనం బ్యాక్ వచ్చినాం. ఇరాన్ లో చాంబార్ పోర్టు మనం ఇండియా చేయాల్సినటువంటి సగం డెవలప్ చేసి బ్యాక్ వచ్చేసినాం, చైనా చేస్తుంది. తర్వాత ఇట్లాంటి సంక్లిష్టత ఉన్నది ఈ ఎంఓయూలో ఈ 14 అంశాల మీద. ఈ సంక్లిష్టత అంతా కూడా ఎప్పటిలోపు ఈ 60 రోజులలో కొలిక్కి వస్తుందా? ఈ 60 రోజుల మధ్యలో ఐక్యరాజ్య సమితిని పెట్టిరు. తర్వాత ఐక్యరాజ్య సమితి మాట ఎవరు మాటే వింటలేరు. వాళ్ళు వద్దంటుంటేనే యుద్ధం చేసారు. ఐక్యరాజ్య సమితి ఇంప్లిమెంటేషన్ చేస్తుందంటే ఐక్యరాజ్య సమితి నమ్ముతారు ఎవరైనా? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఇంప్లిమెంట్ తర్వాత ఇదే ప్రశ్నలు ఎటు చూసినా, ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి అనేక టర్న్స్, యూ టర్న్స్ చెప్పిన తర్వాత కాదు అని చెప్పడము, ఇరానే ఫస్ట్ ప్రతిఘటించిందండము, ఇరానే ఫస్ట్ కాల్పులు జరిపిందండము, లేదంటే కనుక శాంతి చర్చలు జరిగాయి కానీ సీజ్ ఫైర్ మేము ఇంకా పూర్తిగా అమలు చేయట్లేదు, ఇరాన్ లొంగిపోవడం సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ కూడా అంగీకరిస్తుంది అనేది పెద్ద డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ని మేము అడ్డుకుంటాము, ఇజ్రాయెల్ మేము చెప్పినట్టు వినకపోతే కనుక మేము సాయం పూర్తిగా నిలిపివేస్తాము, మేము చెప్పినట్టు వినాల్సిందే అంటున్నారు. కానీ ఒకవేళ ఇజ్రాయెల్ గనక ఈ శాంతి చర్చల్లో అంటే అవగాహన ఒప్పందం, ఆయన చెప్పిన విధంగా అవగాహన ఒప్పందంలోకి పరంగా చూసుకున్నా సరే ఇజ్రాయెల్ ఎక్కడ వచ్చి మేము సరే అంగీకరిస్తున్నాము, ఏదైతే ట్రంప్ చెప్పినటువంటి మాటలకు అన్నిటికీ మేము అంగీకరిస్తున్నాము, లెబనాన్ మీద అటాక్స్ చేయము, శుద్ధి నిల్వలు యురేనియం సంబంధించి కావచ్చు, ఏదైతే అణుయుద్ధం సంబంధించి వేటి గురించి మాకు సంబంధం లేదని ఏమన్నా క్లారిటీ ఇస్తుందంటే అది పెద్ద డౌట్ గానే ఉంది గతానుభవాలు దృష్టిలో పెట్టుకుంటే కనుక.
ఇవన్నీ క్వశ్చన్ మార్క్ నేపథ్యంలో ఏదేమైనా ఒక కొంతకాలం అయితే పీస్ఫుల్. ఇప్పుడే ఇంకా హార్మోజ్ ఓపెన్ అవుతుంది, హార్మోజ్ ద్వారా వ్యాపారాలు, హార్మోజ్ ద్వారా ఈ 60 రోజులు అయితే హార్మోజ్ దగ్గర మిగతా అంశాలు ఎట్లా ఉన్నా హార్మోజ్ విషయం వరకు మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం మిగతా అంశాల విషయంలో. ప్రభు గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రభు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రభు గారు, హార్మోజ్ ఓపెన్ కావాలి అనుకున్నాము, ఎప్పటి నుంచో అనుకుంటూ పోస్ట్ పోన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఎట్టకేలకు తాత్కాలికంగానే అనుకున్నా ఓపెన్ అయితే అవుతుంది. ఇది సీజ్ ఫైర్ లోకి వస్తుందా, లేదంటే అవగాహన ఒప్పందంలో భాగంగానా, లేదంటే తాత్కాలికంగా జరుగుతున్నటువంటి ఒప్పందంలో భాగంగానే అనుకున్నా. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి మాటలు, అటు ఇరాన్ సంబంధించి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత మేము అంగీకరించాం, సంతకాలు అయిందని చెప్పిన తర్వాత ఎట్లా చూడాలంటారు? ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? సో అంటే అగ్రిమెంట్ ఎలక్ట్రానిక్ అయింది. యాక్చువల్ గా 19th అన్నారు, రేపు యాక్చువల్ గా. అందుకే ట్రంప్ ని ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరు నమ్మలేరు. 100% రేపు జరిగేది. ఫస్ట్ జెనీవా అన్నారు, తర్వాత స్విట్జర్లాండ్ అన్నారు. సో ఈ ఫైనల్ జెనీవాలో ఎలక్ట్రానిక్ ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండి ఎలక్ట్రానిక్ గా సైన్ చేశారు. సో ఏదేమైనా ఇది మంచిదే. 190 దేశాలకి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 197 కంట్రీస్ లో 2 కంట్రీసే కదా, మిగతా అందరు కంట్రీస్ ఇబ్బంది పెట్టారు ఇప్పుడు దాకా. స్టేట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డాం. అందులో ఏషియన్ కంట్రీస్ భయంకరంగా ఇబ్బంది పడ్డాం, ఆయిల్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ. సో నాట్ ఓన్లీ ఆయిల్, ఫెర్టిలైజర్స్, ఇది మన ఎనర్జీ గ్యాసోలిన్ కానీ ఇవన్నీ అక్కడ బ్లాక్ అయిపోయినాయి కదా. సో ఏదైనా $2 lakhs అన్నారు, అది కూడా లేకుండా ఇది నిజంగా 20 లక్షలు కట్టాలి షిప్ కి, ఒక షిప్ కి $2 lakhs అంటే. మరి అప్పుడు క్రూడ్ పెరిగిపోద్ది. మనకి ఇవి ఇంత తగ్గించి 120 నుంచి వచ్చిన 90 వచ్చిన పెద్ద ఉపయోగం లేదు కదా, 77 వచ్చిన ఉపయోగం లేదు. సో ఆ ట్యాక్స్ కట్టేపటి మళ్ళీ మామూలుగా ఉంది. ఇప్పుడు ఇదంతా బానే ఉంది. మనం ఆయిల్ పెంచినప్పుడు పెంచాం, 10 రూపాయలు పెంచాం దాదాపుగా. ఇప్పుడు తగ్గిస్తామా? గవర్నమెంట్ ఇది మంచి, ఎందుకంటే సామాన్యుడు జేబుకి చిల్లు పెడుతున్నారు. మరి తగ్గింది కదా. మీరు డాలర్స్ అన్నారు, డాలర్స్ కి గోల్డ్ కొనొద్దన్నారు. 100% మన ప్రైమ్ మినిస్టర్ గారు పెద్ద ఆయన చెప్పినట్టు అందరూ విన్నారు. గోల్డ్ కూడా తగ్గించుకున్నారు, గోల్డ్ కూడా బాగా తగ్గింది, కొనటం కూడా తగ్గింది. మనం దాని అనుగుణంగా డాలర్స్ లో పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పింది చేసాం. సరే, ఇప్పుడు క్రూడ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్ కమ్యూనిటీ తరఫున ఇప్పుడు క్రూడ్ తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ వెనక్కి వస్తాయా, వెనక్కి తగ్గిస్తారా? ఇదే మా క్వశ్చన్. 100% తగ్గించాలి కదా. ఇప్పుడు అవి రీజన్ ప్రతిది కూడా పెరిగిపోయినాయి, ప్రతి వస్తువు కూడా పెరిగిపోయింది, ప్రతి దాని మీద రేటు పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ తగ్గిస్తారా? గవర్నమెంట్ ఏ స్టేట్ కా స్టేట్ హుకుం జారీ చేయాలా. ఎందుకంటే ఒరిజినల్ ఏదైతే ఇది అంటే యుద్ధం స్టార్ట్ అవ్వకముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్ ఒరిజినల్ గా రావాలి. అంటే ముందు గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటేనే కదా ప్రైవేట్ వాళ్ళు కూడా మారేది. సో ఇప్పుడు వాళ్ళు కనుక తగ్గిస్తే, స్టేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు తగ్గిస్తే, డెఫినెట్ గా స్టేట్ వచ్చే ట్యాక్స్లు కలెక్ట్ చేసే దాంట్లో కూడా తగ్గించుకుంటే పెట్రోల్ తక్కువగా వస్తుంది, మన ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్లస్ పెంచడం అంటే ఎవరికి చెప్పనవసరం లేదు. ఒక్కసారి పెట్రోల్ పెంచితే కనుక అన్ని రంగాల మీద ఇంపాక్ట్ పడింది, ఎఫెక్ట్ మన వరకు వచ్చింది. అంటే సామాన్య మధ్యతరగతి ప్రతి కుటుంబం కూడా ఆ సమస్యను ఫేస్ చేశారు. ఒకవేళ కేంద్రం తగ్గించినా, ఇప్పుడు చిన్న బడ్డీ కొట్లో చూసుకున్నా సరే టిఫిన్ లో గ్యాస్ షార్టేజ్ అని చెప్పి 10 రూపీస్ దగ్గర నుంచి దాదాపుగా 100 రూపీస్ ఇంక్రీజ్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. వాళ్ళు మళ్ళీ తగ్గిస్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. తగ్గించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మరీ ఇన్ఫ్లేషన్ మరి అన్ని కంట్రోల్లో ఉన్నాయి. మరి ఒక్క క్రూడ్ వల్లే మనం ఇబ్బంది పడ్డాం. క్రూడ్ మరి దిగొచ్చినప్పుడు ఎందుకు తగ్గించాలి. ఇది తగ్గించాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే ముందు వాళ్ళు కూడా. క్రూడ్ 3 రోజుల నుంచి 76కే ఉంది సార్, అయినా తగ్గిస్తలేరు. 76 ఉంది క్రూడ్ 3 రోజుల నుంచి. అవును, అనేది ఇప్పుడు మనకి ఇమీడియట్ గా ఆల్రెడీ వాళ్ళు జనరల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆల్రెడీ మనం కొన్న రేటుకి మనకి ఉంటాయి కాబట్టి 2 months 3 months ఓకే ఫైన్. ఆ 3 నెలల తర్వాత రేట్లు తగ్గిస్తే సామాన్యుడి జేబు చిల్లు పడకుండా ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ వల్ల కొంత పెట్టినప్పుడు ఎక్కువ పెట్టినప్పుడు ఆ అమౌంట్ మిగిలినప్పుడు ఏం చేస్తారు, అదర్ ప్రొడక్ట్స్ మీద వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, FMCG కానీ ఇట్లాంటివన్నీ రొటేషన్ అవుతాయి, ఇంకా పర్చేసింగ్ పవర్ పెరుగుద్ది. అదే మీరు ఎక్కువ దానికే పోతున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో 100% ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ వస్తువులు కానీ అన్ని యాస్టీస్ ఒరిజినల్ గా ముందు పొజిషన్ మంచిదని ఉద్దేశం. కానీ వస్తాయా, ఇది $1 billion క్వశ్చన్. చేస్తారా? చేస్తే మంచిగా. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వచ్చిన శాలరీస్ కే సరిపోవట్లేదంటే మీకు తర్వాత ఈ రేట్లు
ఎలా తట్టుకోవాలి? అవును, స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు ప్రభు గారు? సో 100% లెవెల్స్ మారిపోయింది. సో మొన్నటి దాకా భయం ఉండేది, అమ్మ పైకి వస్తుందా, 26,300 వస్తుందా, లేకపోతే ఫిబొనాచి ప్రకారం 60% దాంట్లో అంతవరకు వస్తుందా అనే ఒక ఇది ఉండేది. సో డెఫినెట్ గా పటాపంచలు అయిపోయింది అనుకోవచ్చు. సో ఇప్పుడు 24,000 అబోనే ఉంటుంది. ఇవాళ కూడా చూడండి 24,000 కిందకి రావట్లేదు. సో స్టెబిలైజ్ అయిపోయింది. సో స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 24,800 కనుక క్రాస్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ 25,102 అబోవ్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ పెరుగుద్దా అంటే అనుకోండి, యూరోపియన్ అగ్రిమెంట్, ఎఫ్టీఐ అగ్రిమెంట్ అయింది, యూకే అగ్రిమెంట్ అయింది. సో అవి కూడా రేపు ఈ నెల 15th ఒకటి స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎండింగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో దాని అనుగుణంగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు కానీ ఆ ప్రొడక్ట్స్ డిమాండ్ కానీ అన్ని పెరిగే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్, క్వార్టర్ రిజల్ట్స్ కూడా, కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే Q1 నుంచి కూడా బాగుండొచ్చు, తర్వాత ఎక్స్పోర్ట్ చేసినాక బాగుండొచ్చు, ఇక నుంచి బాగుండొచ్చు అనేది నెక్స్ట్ కమింగ్. ఎందుకంటే 21 months నుంచి ఇబ్బంది పడ్డామండి. మేడం కూడా చెప్పి స్మాల్ క్యాప్ కొనుక్కోండి అన్న తర్వాత కూడా స్మాల్ క్యాప్ పడ్డాయి, కానీ ఒక 2 months కన్సాలిడేషన్ కొంచెం పైకి వస్తున్నాయి. సో కొంచెం హోప్స్ అనేవి కొంచెం పైకి వచ్చినాయి అనుకోవచ్చు. ఎవరైనా సరే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. పెరిగినప్పుడు కూడా ఇప్పుడు దాకా లాస్ ఉన్నాయి, కొంచెం ప్రాఫిట్ లో రాగానే తొందరపడి అమ్ముకోవాల్సిన పని లేదు. కొంచెం వెయిట్ చేసి ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అంట నేను. ఎందుకంటే ఎంటర్ అయ్యాం, డౌన్ లో వెయిట్ చేస్తాం, 20% 30% రాగానే తీసేస్తాం. అట్లా చేయకుండా తీసుకోవాల మార్కెట్ నుంచి తీసుకుంటే పుష్కలంగా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం. ఇప్పుడు వెయిట్ చేసే తరుణం. సో డెఫినెట్ గా ఆల్రెడీ ఉన్న బయింగ్ అంటే మార్కెట్ మూడ్ ఎలా ఉంది, కొంచెం చిన్న డిప్ వచ్చినప్పుడు బై ఆన్ డిప్. సో అలా చేసుకొని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, ప్రైజెస్ డిఫరెంట్ ఉన్న మూమెంట్ వచ్చిన స్టాక్స్, మూమెంటం ఉన్న స్టాక్స్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా హుకుం జారీ చేసింది అన్ని స్టేట్స్ కి సెంట్రల్ నుంచి. సో ఎనర్జీ కంపెనీస్ మీద మూమెంట్స్ వస్తున్నాయి, అంటే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, మనం వెనకున్నాం అన్నట్టు. సో డెఫినెట్ గా రెన్యూబుల్ ఎనర్జీ కానీ అలాంటి కంపెనీస్ అన్ని ఇక ముందు బాగా పెరిగే ఛాన్స్ ఉందంటే మనం అనుకున్న 3 to 5 years పెట్టుకోవాలని. సో గవర్నమెంట్ పాలసీలు మారుతుంది, అవన్నీ మారుతాయి, అవి పెరిగే ఛాన్స్ ఉంటాయి. అట్లాంటివి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే మల్టీ బ్యాగర్స్ ఇట్లాంటివి మన పోర్ట్ఫోలియో ఉంటే ఎవరైనా సరే వెల్దియర్ కాకుండా ఉంటారా, 100% అవుతారు. మార్కెట్ రేపటికి మనకు క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? రేపు 19th ఏదైతే సంతకాలకు సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి డే, రేపైనా ఒక క్లారిటీ వస్తుందా? లేదంటే రేపటి తర్వాత కూడా సేమ్ ఇట్లాగే ఇరాన్ మళ్ళీ తోక చాడిస్తే మేము మళ్ళీ అటాక్ చేస్తాము, మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇదేమన్నా మనకి కంక్లూజన్కి వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? రేపు ఇంకేమైంది, సిగ్నేచర్ సైన్ ఫస్ట్ జెనీవా అన్నారు, తర్వాత వాషింగ్టన్ అన్నారు. ఇప్పుడు సైన్ అయిపోయింది ఎలక్ట్రానిక్ గా. రేపు ఇంక లేదు, డేట్ 19th ఏం లేదు మనకి. సో ఇష్యూ సాల్వ్డ్. ఇట్లా కామనే. ఎస్, ఇష్యూ సాల్వ్డ్. మళ్ళీ ఆయన కొత్తది ఏం తీసుకురాకుండా ఉండాలి. క్యూబా అంటున్నాడు ఆయన, మళ్ళీ తర్వాత జెనీవా అంటున్నాడు, మన ఇంకోటి గ్రీన్లాండ్ అంటున్నాడు ఆయన. సో ఇంకా ఒక 5 కంట్రీస్ ఉన్నాయి ఆయన లిస్టు. సో నవంబర్ కి మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మిడ్ ఎలక్షన్స్ కి ఈ రకంగా ఉంటే డెఫినెట్ గా ఇప్పటికే ఒక డిసిషన్ తీసుకొని ఉండాలి 100%. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అక్కడ లాస్ట్ మీకు 5 years కి ముందను ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ యూఎస్ లో కూడా డబుల్ అయింది ఉన్నదానికి. అప్పుడు ఇబ్బంది పడినారు, అక్కడ జనమే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికన్నా తేరుకొని 100% వస్తే డెఫినెట్ గా వాళ్ళు కొంచెం బయటికి వచ్చి, అంటే 50 states కూడా అష్ట దిగ్బంధనం చేయాలా బయటకు వచ్చి. ఎందుకంటే బయటకు వచ్చి ఒక చేసి మానేశారు, కానీ మొత్తం కంట్రోల్ చేస్తే పరిస్థితుల్లో దిగొస్తుంది కదా. ఇప్పుడు ఇరాన్ మరి చిన్న కంట్రీ మీద ఆయన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫెయిల్యూర్ కదా, 100% ఫెయిల్యూర్ అయింది. సో డెఫినెట్ గా అట్లా గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న పార్టీ గానీ, వాళ్ళ రిపబ్లిక్ పార్టీ గానీ పునరాలోచించి నవంబర్ లోపల తీస్తారా లేకపోతే. సో వీ హావ్ టు వెయిట్. ఒక నిజంగా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటే వెరీ గుడ్ న్యూస్. 195 మంచి న్యూస్ అనుకోవచ్చు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్. చూద్దాం మరి నిజంగానే ఇది కంటిన్యూ చేస్తారా. మిడ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అదే విధంగా దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, సెనెట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఇన్ని ఉన్నాయి ట్రంప్ చుట్టూ పరిణామాలు వెనక్కి రావడానికి. ఇరాన్ తోక చేస్తే మళ్ళీ అంటున్నారు, అది ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఎటువంటి ఒప్పందం కావచ్చు, లేదంటే అవగాహన కానీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హార్మోజ్ ఓపెన్ చేశారు కాబట్టి వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.